సీజీఎఫ్ఎస్ భూములకు చెందిన రైతాంగానికి డీకే పట్టాలను జీవో ఎంఎస్ నంబర్ 228 అనుసరించే ఇవ్వాలని ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన బాధిత రైతాంగంతో కలిసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, వీర మహిళా నాయకులు, జన సైనికులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ అటు ప్రతిపక్షంలో ఉన్నా ఇటు అధికార పక్షంలో ఉన్నా రైతాంగ సమస్యలపై గళమెత్తి రైతు సమస్యలను ప్రభుత్వానికి చేరే వరకు పోరాటం చేసే ఏకైక పార్టీ నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ అన్నారు. రైతుల సమస్యలకు ప్రభుత్వం నుండి పరిష్కారం వచ్చే వరకు అలుపెరగని పోరాటం చేసే పార్టీ మా జనసేన పార్టీ అని గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలోని చుక్కల భూముల సమస్యలపై గళమెత్తి 4 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం సాగించి విజయం సాధించేంత వరకు పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. తద్వారా మన నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలకు చెందిన సుమారు 2.5 లక్షల ఎకరాలకు చెందిన రైతాంగానికి చుక్కల భూముల సమస్య నుండి విముక్తి లభించిన విషయం మీకందరికీ విదితమే. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ భవానీ నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు కలెక్టరేట్కి వచ్చి ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి నెల్లూరు జిల్లా రైతు సోదరులతో కలిసి ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 1975 సంవత్సరంలో 60,505 రైతు కుటుంబాలకు గాను 66,270 ఎకరాల కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ సీజేఎఫ్ఎస్ పద్ధతిలో వాళ్ళకి భూముల్ని ప్రభుత్వం ఇచ్చింది. కానీ భూములు ప్రభుత్వం ఇచ్చిందే కానీ యాజమాన్య హక్కులను మటుకు వాళ్ళకి ఇవ్వలేదు. ఆ యాజమాన్య హక్కుల కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీ కార్యాలయాలకు కానీ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ తిరిగి విసిగి వేజారి జనసేన నాయకుల దృష్టికి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం, ఈ జనసేన నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు రైతాంగ సోదరులందరినీ తీసుకొని మా నెల్లూరు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఈ వినతి పత్రం ఇచ్చామండి. ఈ వినతి పత్రంలో ఎందుకంటే క్రిత ప్రభుత్వం 2014-2019లో ఈ సీజీఎఫ్ఎస్ వీళ్ళ సమస్యని గుర్తు తెచ్చుకొని అప్పటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 288 16/2018 ఈ జీవోని ఇంప్లిమెంట్ చేశారండి. కానీ ఆ జీవోలో ఆ రోజు అది జరిగిన 6 నెలలు 8 నెలలకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, తర్వాత ఇవన్నీ వెనక్కి పోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, కనీసం రైతుల్ని పట్టించుకున్న పాపాన పోల. వాళ్ళు క్రిత ప్రభుత్వంలో ఎటువంటి రాక్షస పరిపాలన జరిగిందో మనం చూసాం. కనీసం వైసీపీ కార్యకర్తలను కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనీసం ఈ రైతుల జోలికి ఏమొస్తారు? అట్లా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ సమస్యని వాళ్ళు జాప్యం చేయడం, తర్వాత మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో ఈరోజు 2018 ఇంప్లిమెంట్ చేసిన జీవోని మళ్ళీ తిరిగి నెల్లూరు జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతుకి యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకి వ్యవసాయం చేసుకునేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి రుణాలు తెప్పించే వసతి వెసులుబాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం వల్ల సన్నకారు రైతులు, చిన్న రైతులు ఎంతమంది ఉన్నా వాళ్ళు పండించుకునే పంటకి వెసులుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ వీళ్ళకి రికార్డులో నమోదు చేసుకోకపోవడం వల్ల కనీసం ఆ పథకం కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ జరగడం లేదు. దయచేసి కలెక్టర్ గారిని మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నామండి. జై హింద్, జై జనసేన. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొండెల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. అదేవిధంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నిరంతరంగా రైతుల పక్షాన పోరాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా రైతాంగ సమస్యల్లో, ముఖ్యంగా రైతాంగం యొక్క యాజమాన్య హక్కులపై నిరంతరం పోరాటం సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మాత్రమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్త సమస్య అయిన చుక్కల భూముల సమస్యపై పెరగని పోరాటం చేసిన ఘన చరిత్ర కలిగిన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో
4 సంవత్సరాల పాటు అలుపెరగకుండా చేసిన పోరాట ఫలితంగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఎకరాలకు చెందిన చుక్కల భూముల రైతన్నల యొక్క సమస్యల పరిష్కారం అయిందంటే అది నిజంగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, నెల్లూరు జిల్లా యొక్క జన సైనికులు, వీర మహిళలు అందరూ గర్వంగా తలెత్తుకోవాల్సిన విషయం. అటువంటిదే మరొక రాష్ట్ర వ్యాప్త సమస్య అయినటువంటి ఒక సమస్య, రైతాంగ సమస్య, రైతాంగ యాజమాన్య హక్కుల సమస్య ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. అదేంటంటే దీని పూర్వపరాల్లోకి వెళ్తే 1975, 1980 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూములు గుర్తించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని రైతు కూలీలకు వాటికి పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీలోని రైతు కూలీలను రైతులుగా మార్చే ఒక బృహత్తర ప్రణాళిక శ్రీకారం చుట్టింది అప్పటి ప్రభుత్వం. శ్రీకారం చుట్టమే కాకుండా దాన్ని అమలుపరచడం జరిగింది. గత 50 సంవత్సరాలుగా ఈ రైతు కూలీలు రైతులుగా మారిన రైతు కూలీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చెందిన ఎవరైతే రైతు కూలీలు రైతులుగా మారారో వాళ్ళు ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ దాని నుంచి వచ్చిన ఫలసాయాన్ని పొందుతూ వాళ్ళు జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో ఏ పద్ధతి అంటే ఇది CJFS పద్ధతి ద్వారా ఆ రోజు అప్పగించడం జరిగింది. CJFS పద్ధతి అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ. ఈ పద్ధతి ద్వారా గత 50 సంవత్సరాలుగా వీళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఏంటంటే ఈ CJFS భూములు ఏదైతే రైతులు చేసుకుంటున్నారో ఆ రైతులకి మన రైతు భరోసా వర్తించదు, PM కిసాన్ యోజన వర్తించదు. అదేవిధంగా బ్యాంకుల నుండి వీళ్ళు రుణాలు పొందే అవకాశం లేదు, పంట పెట్టుబడి నిమిత్తం రుణాలు పొందే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన గత కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 288 1/6/2018లో ఒక జీవో తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ CJFS పద్ధతిని వచ్చేసి ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతు కూలీలు రైతులుగా మార్చారో ఆ లెక్క మా దగ్గర లేదు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం 60,500 రైతు కుటుంబాలని 66,276 ఎకరాలు వాళ్ళకి పట్టాలుగా మంజూరు చేసి ఆ రైతు కూలీలు రైతులుగా మార్చడం జరిగింది. వీళ్ళందరికీ ఈ జీవో నెంబర్ 288 ద్వారా వీళ్ళందరికీ పట్టాలు కేటాయిస్తారని చెప్పి గతంలోనే కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంతలేకే ఈ CJFS భూమి ద్వారా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వీళ్ళకి పట్టాలు ఇచ్చే క్రమంలో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం కారణంగా వెంటనే 2019లో సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడడం ఈ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీళ్ళ గోడు పట్టించుకున్న పాపన పోలేరు. ఇప్పుడు ఆ CJFS భూములు రైతుల పరిస్థితి ఏమైంది అంటే CJFS వ్యవసాయంలో వాళ్ళకున్న హక్కులు కోల్పోయారు. ఎందుకంటే ఆ రోజు రద్దు చేశారు. కొత్తగా పట్టాలు ఇస్తే వాళ్ళకి పట్టాలు ఇలా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కొండ 4 మంది వేస్తే 4 పోయిన సందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఈ రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరిగి విజిగి వేసారిపోయారు. వీళ్ళందరి తరఫున కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా మేము జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా పనులు ఒత్తిడిలో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు ప్రభుత్వ పెద్దలు. వాళ్ళకందరూ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి చేస్తామని చెప్పి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి జీవో నెంబర్ 288 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం మధ్య వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పట్టించుకొని పాపన పోలా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా వీళ్ళకి న్యాయం జరిగి వీళ్ళందరికీ పట్టాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వ భాగస్వామి పార్టీ అయిన జనసేన పార్టీ తరఫున మేము నిరంతరంగా ఈ సమస్యను మా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లి వీళ్ళలో ప్రతి ఒక్క చిట్ట చివరి రైతు వరకు పట్టా వచ్చే విధంగా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299,
3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.